సంవత్సరం రైలులో 23 సంవత్సరాల యువకుడు బెజవాడ నుండి బళ్ళారి వెళుతూ ఉన్నాడు. రైలు శబ్దం, ఆ లయం, కిటికీలో నుండి కనిపిస్తున్న నల్లమల అడవుల సొగసికి ముగ్ధుడై ప్రేరితుడై ఈ పాట. గల గల నీ వీచు చిరుగాలిలో కెరటమై జల జల నీ పారు సెల పాటలో తేటనై. వింటుండగానే గలగలమని చిరుగాలి మనల్ని గిలిగింత పెడుతున్నట్టుంది కదండి. జల జలమని సెలయేరు మన కళ్ళ ముందే పారుతున్నట్టు లేదు. పగడాల చిగురాపు తెరచాటు తేటినై పరువంపు విరితేడు విరిచేడే చిన్నారి సిగ్గునై. జలజలని పారు సెలపాటలో తేటనై అన్నాడు. పగడాల చిగురాకు తెరచాటు తేటినై అంటున్నాడు. ఈ తేట తేటి చిన్న తేడా, అర్థంలో ఎంతో తేడా. తేట తేటి అనే తేట తేట తెలుగు పదాల మాయాజాలం. ఎవరండి ఈ మాటల మానవుడు? అనుభూతి ప్రగాఢత్వం, ఇంటెన్స్ ఫీల్ అండి సార్. అనుభూతి ప్రగాఢత్వం, భావన లాలిత్యం, సుకుమారమైన శైలి, మార్ధవం, స్వచ్ఛత, మాధుర్యం, అదే భావకవిత్వం. భావకవిత్వం అనేది అర్థమయ్యే విషయం కాదు, హృదయానికి అవగతమయ్యే విషయం. అది వ్రాయగలిగిన వాడు ఒక్కడే, అతని పేరు కృష్ణశాస్త్రి. అతన్ని అనుసరించి చాలా మంది రాస్తారు, ఎవ్వరూ అతనిని అందుకోలేరు అన్నారు ద్వానా శాస్త్రిగా ప్రసిద్ధి చెందిన ద్వాదశ నాగేశ్వర శాస్త్రి గారు. నా తరువాతి వక్తలు సురేష్ గారు యనమూరి వీరేంద్రనాథ్ గారి అంతర్ముఖం గురించి మాట్లాడబోతున్నారు అనుకుంటా. సతీష్ గారు, ఆ యండమూరి గారి రచనే వెన్నెల్లో ఆడపిల్ల. అది రిలీజ్ అయినప్పుడు, ఆంధ్రభూమిలో సీరియల్గా రిలీజ్ అయినప్పుడు 1981-82 పాఠకులని ఎంతో మురిపించి మరపించి మెప్పించింది. అందులో అమ్మాయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువు ముగించుకొని ఇండియాకి తిరిగి వస్తుంది. వాళ్ళ నాన్నగారు చాలా ధనవంతులు. ఆయన స్టేటస్కి తగినట్టు ఒక ధనికుడైన అల్లుడిని తెచ్చుకొని కూతురు అల్లుడు అమెరికాలో చాలా హై స్టేటస్ లైఫ్, అది ఆయన ఆకాంక్ష. కానీ ఆ అమ్మాయి చెప్తుంది కదా, రేవంత్ అందులో హీరో, ఆయనతో గోదావరి ఇసుక తిన్నెల మీద పడుకుని కృష్ణశాస్త్రి పాట పాడుకుంటూ ప్రకృతిని ఆస్వాదించాలన్నది నా అభిరుచి అని. అలాగే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఎట్లాంటి వాడిని తేవాలమ్మా నీకంటే, తెలివైన వాడు, అందమైన వాడు, అమాయకత్వం కలవాడు, భావుకుడు కూడా కావాలి నాన్న అన్నారు. ఇది 1981. అప్పట్లోనే అమ్మాయిలు భావుకతకి అంత వాల్యూ ఇచ్చారంటే, ఇప్పుడు అమ్మాయిలు ఇంకా తెలివైన వాళ్ళు, ఇంకా ఇవాల్వ్డ్. సో ఇప్పుడు అమ్మాయిల ప్రయారిటీస్లో భావుకత తాలూకా హైరార్కీ ఎక్కడ ఉంటుందో బహుశా అదే మొదటి కావచ్చు. డబ్బుకి ఎవరు అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదండి. మన తర్వాత జనరేషన్ వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. లైఫ్లో అల్టిమేట్లీ హ్యాపీగా ఉండడమే అన్న పరమ సత్యం వాళ్ళు అంత చిన్న ఏజ్లోనే గ్రహించారు. సో భావుకత్వానికి ఉన్న వాల్యూ అట్లాంటి. మేడం
కొంచెం అది అలవాటైపోయింది కదా మేడం. అంటే అమ్మగారు అనాలేమో మేడం కూడా అనుకోరు. అవునంటారా? ధన్యవాదాలు. నేను సో ఆయనమూరి గారే ఆ తర్వాత ఆనంద బ్రహ్మ, అందులో భరద్వాజాన్ని రైటర్. ఆయన వరుసగా ఒక 2-3 నవలలు ఫ్లాప్ అయ్యాయి. ఓకే, సో కొంచెం మదనంలో ఉంటాడు. అంతలో ఆ నవల హీరో బిస్సి యాజీ, సోమయాజీ, ఆయన భరద్వాజుని అప్రోచ్ అయ్యి నా జీవిత కథని రాయమంటారు. రాయమని 3 పుస్తకాలు ఇస్తారు. ఆయన 3 కవులు రాసిన పుస్తకాలు. ఎవరెవరు ఆ కవులు? విశ్వనాథ సత్యనారాయణ గారు, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, మన దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారు. సో అవి చదివితే ఒక డిఫరెంట్ స్పేస్లోకి మన ఆలోచనలు వెళ్తాయి అన్నట్టు అక్కడ సింబాలిజం చూపిస్తున్నారు యండమూరి వారు. అందాంతరాము సినిమా, అందులో రాజుబాబు అప్పులప్పారావు అప్పులు చేస్తూ ఉంటాడు అందరి దగ్గర. ఆయన చేత చెప్పించారు సంభాషణల రచయిత, చంద్రుడు ఎందుకు వెన్నెలిస్తున్నాడు, పువ్వులు ఎందుకు నిక్షిస్తున్నాయి, పిల్లలు ఎందుకు నవ్వుతున్నారు, కోయిలు ఎందుకు కూస్తోంది, కృష్ణశాస్త్రి ఎందుకు పోయిటరీ రాస్తున్నారు, అలాగే ఈ అప్పారావు అప్పులు చేస్తున్నారు అంటారు. సో పువ్వులకి కోయిలకి వాటి వాటి సహజ ధర్మాలు, అట్లాగే కవిత్వం రాయడము అన్నది కృష్ణశాస్త్రి యొక్క సహజ ధర్మము అన్నట్టు అక్కడ సంభాషణల రచయిత చెప్పిస్తున్నాడు ఆ పాత్ర చేత. 20వ శతాబ్దపు ప్రారంభంలో ఆధునిక కాలానికి అవసరమైన సరికొత్త భావాలు ప్రపంచంలో అంకురించాయి. వాటిలో స్వేచ్ఛ అన్న భావము ప్రధానమైనది. ఇది రాజకీయ, సామాజిక, సాహితీ రంగాలలో కూడా బలమైన ప్రభావం చూపించింది. సంఖ్యలలో సంగీతమా, కట్టుబాటులో కవిత్వమా అన్న ప్రశ్నలు బయలుదేరాయి. భావ కవిత్వానికి గుణాధిపతి స్వేచ్ఛా ప్రియత్వం, ప్రకృతి ప్రీతి, ప్రణయం, ఊహాసుందరులు, విరహము, వేదన, భక్తి, దేశభక్తి, సంఘ సంస్కరణాభిలాష, మార్మికత, మిస్టిసిజం లైక్ సూఫిజం, స్త్రీ ఉదాత్త చిత్రణం, మనందరం హ్యాపీ అయిపోయింది భావకవిత్వం గురించి, సామాజిక స్పృహ, స్మృతి, సంస్కృతి, ఈ లక్షణాలన్నీ భావకవిత్వంలో మనకి గోచరిస్తాయి. భావకవిత్వానికి పర్యాయ పదంగా నిలిచిన దేవుడిపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు నవంబర్ 1, 1897 పిఠాపురం దగ్గర రామచంద్రపాలెంలో జన్మించారు. వారి తండ్రి, పెద్ద తండ్రి చాలా పండితులు, విద్వాంసులు. వారి ఇంట్లో ఎప్పుడూ సాహిత్య గోష్ఠులు జరుగుతూ ఉండేవి. అటువంటి వాతావరణంలో పెరిగిన పిల్లవాడు చిన్నతనంలోనే కవిత్వం చెప్పడం ప్రారంభించాడు. అంటే అటువంటి వాతావరణంలో పుట్టిన వాళ్ళందరూ కూడా కవిత్వం చెప్పేస్తారా? అది బార్న్ గిఫ్ట్, దైవ అనుగ్రహం అని కూడా కదా మరి. పిఠాపురం హై స్కూల్లో విద్యాభ్యాసం. రఘుపతి వెంకటరత్నారాయణ గారు ఆంగ్ల సాహిత్యంలో ఆయనకు అభిరుచి కల్పించారని ఆయన చెప్పుకున్నారు. తరువాత విజయనగరం వెళ్ళి డిగ్రీ పూర్తి చేశారు. మా ఊరేనండి. పెద్దాపురం మిషన్ హై స్కూల్లో ఉపాధ్యాయుడికి చేపట్టారు. ఆ కాలంలో వ్యవహారిక భాషావాదం, బ్రహ్మ సమాజం వంటి ఉద్యమాలు ప్రబలంగా ఉన్నాయి. ఆంగ్ల కవితా రంగంలో రొమాంటిసిజం ప్రభావం కృష్ణశాస్త్రి గారి మీద బాగా పడింది. ఇప్పుడు మనం చెప్పుకున్నామే, బళ్ళారి వెళుతున్న రైల్లో ఆకులో ఆకునై, అది కృష్ణపక్షం అనే కావ్యానికి మొదటి కవిత. అదే కావ్యంలో ఇంకొక కవిత చాలా ప్రజాదరణ పొందింది, బహుళ ప్రచారంలోకి వెళ్ళింది. నవ్వి పోదురుగాక నాకేంటి సిగ్గు. ఈ వాక్యం మొదటిసారి నేను ఎప్పుడు ఎన్కౌంటర్ అయ్యానంటే, మధ్యలో ఇంగ్లీష్ పదాలు వస్తాయి మేడం, క్షమించాలి. సో 1981 మన దీపికా పడుకునే గారి తండ్రి గారు ప్రకాష్ పడుకునే గారు ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సింగిల్స్ వరల్డ్ నంబర్ 1 టైటిల్ గెలిచి, ఒక ఇండియన్ అది గెలవడం అది మొదటిసారి. ఆయన ఇండియా తిరిగి వస్తుంటే వారి భార్య, అప్పట్లో ఇంకా కాబోయే భార్య అనుకుంటాను, ఆ అరైవల్స్లో వెళ్ళి ఆయన్ని వాటేస్తున్నారు. ఇది 81. ఇంకా పబ్లిక్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అన్నది మనం అంతగా చూడని రోజు.
సో ఈనాడు వాడు నవ్విపోదురుగాక మాకేటి సుగ్గని వాళ్ళు వాడేసుకున్నారని రాదు. ఆ లైన్ చూసి నాకు లైన్ చూడగానే అందులో ఏదో మ్యాజిక్. అలాంటి అలాంటి పదాలే నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు. ఏంటబ్బా ఈ లైన్ చాలా తమాషాగా ఉంది. వినగానే అందులో ఆ లిరికల్ క్వాలిటీ, ఆ మ్యాజిక్ కనెక్ట్ అవుతుంది మన బ్రెయిన్లో. కొంచెం రీసెర్చ్ చేస్తే ఈ దేవులపల్లి గారి ఆ కృష్ణపక్షం కావ్యంలోని ఒక కవిత అన్నది అర్థమైంది. మొయిలు దోనెలలోన పయనం కొనర్చి, మొయిలు మిన్నెల్ల విహరించి మెరపునై మెరసి పొడుచు చింకునై పడిపోదు నిలకు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు. ఇందులో వారి స్వేచ్ఛాప్రియత్వం, యారోగెన్స్ కాదు అక్కడ, స్వేచ్ఛాప్రియత్వం స్పష్టమవుతుంది. అసలు స్టైలే వేరండి. కవిత రీతిలోనే కాదు, కనపడే రూపులో కూడా ఒక విలక్షణమైన శైలి. మన కుర్రవాళ్ళు కొన్నేళ్ల క్రితం పంక్ హెయిర్ స్టైల్ అనేవారు. ఇప్పుడు అండర్ కట్ అంటే చుట్టూ అంతా దగ్గరికి పట్టించేస్తారట. నడినెత్తి మీద పొడవుగా ఒత్తుగా జుట్టు, అదట అండర్ కట్. ఇంకా మ్యాన్ బన్, ఆడవాళ్ళు ఒక పక్కన జుత్తులు ఊడిపోతున్నాయని బాధపడుతుంటే వాళ్ళని ఇంకా బాధ పెట్టడానికి అన్నట్టు బాగా ఒత్తుగా పొడవుగా ఉన్న మగవాళ్ళు కొందరు శిరోజాలని దువ్వి నడినెత్తి మీద బన్, మ్యాన్ బన్. ఇవన్నీ ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్. కృష్ణశాస్త్రి గారికి ఆ రోజుల్లోనే ఒక యునిక్ హెయిర్ స్టైల్, మధ్యపాపు, వంకీల జుత్తు, చక్కటి పంచకట్టు, షూగ్గా భుజాన షాల్. వారి కవిత నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు. వారి హెయిర్ స్టైల్ కలగలిపితే శ్రీశ్రీ గారు సిరిసిరి మువ్వ కవితలో శతకంలో రాశారు. ముగ్గేల త్రాగబోతుడు, ముగ్గేల తాజ్మహల్ మునివాకిట్లో, విగ్గేల కృష్ణశాస్త్రికి, సిగ్గేల భావకవికి సిరిసిరి మువ్వ అన్నారు. భావకవి సిగ్గేమిటండి? శ్రీశ్రీ గారు కృష్ణశాస్త్రి కంటే సుమారు 10 సంవత్సరాలు చిన్న. ఆరంభ దశలో శ్రీశ్రీ గారు కూడా భావకవిత్వం వైపే ఉండేవారు. మనిషి అన్నాక మరి ఇంత కళాపోషణ ఉండాలని ఎవరండి అన్నారు? ఇక్కడ సినీ ఫైల్స్, మూవీ బఫ్స్ చాలా ఉన్నారండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లా అది మానవ సహజం. అప్పటి కాల పరిస్థితులకి అనుగుణంగా ఆయన అభ్యుదయ కవిత్వం వైపు వెళ్ళారు. దాని ప్రయోజనాల దృష్ట్యా మంచిదే కదా సమాజానికి. అది కృష్ణశాస్త్రి గారు కూడా అభ్యుదయ కవిత్వాల ఆవిర్భావాన్ని స్వాగతించారు. శ్రీశ్రీ కృష్ణశాస్త్రి గురించి ఇక్షు సముద్రం మన పురాణాల్లో ఉంటాయి కదా, 7 సముద్రాల్లో ఒకటి ఇక్షు సముద్రం. ఇక్షు అంటే చెరుకు. ఇక్షు సముద్రం ఎక్కడుందో తెలియదు కానీ ఆకాంత మధురమైన కృష్ణశాస్త్రి సాహిత్యం సమస్తము ఇక్షు రసార్ణవమే అన్నారు. గొప్పవాళ్ళు ఒకళ్ళకి ఉన్న గొప్పతనాన్ని గుర్తించుకుంటారు. అక్కడ పెట్టినెస్ అదంతా దే ఆర్ అబౌవ్ ఆల్ దట్. శ్రీశ్రీ గారి మహాప్రస్థానం కవితా సంపుటికి చలంగారి వీరాభిమానులు ఉన్నారు ఇక్కడ. చలంగారు ముందు మాట రాస్తూ కృష్ణశాస్త్రి తన బాధను అందరిలో పలికిస్తే శ్రీశ్రీ అందరి బాధను తనలో పలికిస్తాడన్నారు. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధలే శ్రీశ్రీ బాధ అన్నారు. అంటే కృష్ణశాస్త్రి భావ కవిత్వాన్ని విమర్శించిన వారు లేకపోలేదు. వారికి సమాధానమా అన్నట్లు పక్షినని పాడగలనని, ప్రణయ వీధి నిత్య లీలా విహారముల్ ఎరపుదునని, పక్షముల దూల్చి బంధించి పంజరాన గానమును ప్రాణమును హరింపబూనినారు అన్నారు. అయితే బాధలకు దుఃఖాలకి ఆయన ఎప్పుడు వెరవలేదండి. పైగా వారి దుఃఖాన్ని ఎలుగెత్తి చాటుతున్నట్లు నాకు ఉగాదులు లేదు, మీరే పూర్తి చేసేయగలరు, చాలా పాపులర్. నా ఉషస్సులు లేవు, నేను హేమంత కృష్ణాన
ఎవ్వరని ఎంతురో నన్ను ఏనంత శోక భీకర తిమిర లోకైకపతి. నాకు నిశ్వాస తాళ వృంతాలు కలవు, నాకు కన్నీటి సరుల దొంతరలు కలవు. దుఃఖంతో నిరంతరం సహచర్యం వల్ల దుఃఖమే సౌఖ్యమైనట్లుందండి ఆయన. ఆ దుఃఖమే ఆయన శక్తిని ఇనుమడింపజేసిందో ఏమో. వేరొక కవిగారేమన్నారండి, బాహ్య సౌఖ్యమనే భావన రానివోయ్, ఆయరుకే నిశ్చలానందమోయ్, బ్రహ్మానందమోయ్. ఎవరో ఆ బ్రహ్మజ్ఞాని, ఎక్కడో ఆ వాక్యం. ఎక్సలెంట్. దేవదాస్ సినిమాలో ఆయన అన్నారు, కృష్ణశాస్త్రి గారి భార్య 1992లో అనారోగ్య కారణాల వల్ల దివంగతులయ్యారు. నా విధుల తోట పెంచుకున్నాడనొక్క పవడపు గులాబీ మొక్క, నా ప్రణయ జీవనము వర్షమ్ముగా ననయమ్ము కురిసి, అల్ల దిగియే నొక్క క్రూరార్క కిరణం, ఉర్వివాలి నా గులాబీ, సోలి తూలి నన్ను వీడే అని రాస్తున్నారు. ఆ తర్వాత కాలంలో ఆయన పిఠాపురం హై స్కూల్లో అధ్యాపకంగా చేరారు. కానీ పిఠాపురం రాజుగారికి వారి భావాలు కాస్త నచ్చలేదు. అందువలన ఆ ఉద్యోగం వదిలి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి బ్రహ్మ సమాజ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. బ్రహ్మ సమాజపు భావజాలంతో దేవుడు గుళ్ళలో కంటే దీనుల యందు ఉంటాడు అన్న భావన ప్రతిబింబించేలా, శిథిరాలయములో శివుడు లేడోయి, ప్రాంగణమున గంట పలుకలేదోయి, దివ్య శంఖము గొంతు తెలువలేదోయి, పూజారి గుండె నుండి పోవలేదోయి అని. అలాగే నారాయణ నారాయణ అల్లా అల్లా, మా పాలిట తండ్రి మీ పిల్లలమే మల్ల, మతమన్నది నా కంటికి మసకైతే, మతమన్నది నా మనసుకు మబ్బైతే, మతం వద్దు గీతం వద్దు మాయా మర్మం వద్దని తెగేసి చెప్పారండి. పిఠాపురంలోని హరిజన వసతి గృహ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. హరిజనోద్ధరణ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు బంధువులు ఆయన్ను వెలివేశారు. ఆయన వెనకాడలేదు. ఏ జాతి వాడవో బ్రాహ్మణుండవో, తేజమే చెడి దేవదేవు నడుగులను విడి, దిగిసే సిగలో కులము దిగిసే జందెపు త్రాళ్ళ, సగము క్రుళ్ళిది కాని తెగదంటావు అని నిర్భయంగా ఎత్తిపోశారు. సతీ బహుభార్యాత్వం వంటి సంఘ దురాచారాలను నిరసిస్తూ బ్రహ్మ సమాజపు ఆదర్శాలతో మహతి రచించారు. వేశ్య వివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు జరిపించారు. 1929లో విశ్వకవి రవీంద్రుణ్ణి శాంతినికేతన్లో కలిశారు. వారిచే ప్రభావితులయ్యారు. వారి గీతం ఒకదానికి వీరి స్వేచ్ఛానువాదం. ఎంత వంచిన శిరమిది హే ప్రభు, దరిద్రులందు పతితులందు క్షుద్రులందు సాగు నీ పాదముల నందజాలలోయి, నా ప్రణామము కరము వినమ్రమయ్యు. రవీంద్ర సంగీత్ కొన్నింటికి ఆయన సాహిత్యం కూడా అందించారు. కృష్ణశాస్త్రి గారి కవితల్లో స్వాతంత్రోద్యమ ప్రభావం, దేశభక్తి గీతాలు ఎన్నో రాశారు. జయ 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 ప్రియ భారత మనందరికీ తెలుస్తుంది. వారి మేనకోడలు అక్షుయాదేవి గారు దాన్ని స్వరపరిచారు. ఆ పాటని ఏ సినిమాలో ఇళయరాజా గారు వాడారండి? వావ్, రాక్షసుడు సినిమాలో ఇళయరాజా గారు వాడారు. బాగానే ఉంది. అది అనసూయాదేవి గారి ట్యూను, కానీ టైటిల్ క్రెడిట్స్ లో ఆమెను ప్రస్తావించలేదు. అది వేరే విషయం. ముడి వేయవేమి నీ ఎడద జెండా కొసల అన్నారు. మనం ఇంకా చెప్పుకున్నాం, దుఃఖంతో వారికి నిరంతర సహచర్యమని. వారి కుమార్తె సీత అనారోగ్యంతో తను చాలించారు. ఆమె స్మృత్యర్థం వారు గోదాదేవి తిరుప్పావై
పాసురాలను తెలిపించారు. అయితే అది ఒక ట్రాన్స్లేషన్ లాగా కాకుండా ప్రతి పాసురంలోనూ దాని భావాన్ని తీసుకొని పల్లవిని ఆ భావము యొక్క పతాక థాట్గా పెట్టి ఒక అనుపల్లవి, ఒక చరణం, అంటే ఒక్కొక్క పాసురము ఒక్కొక్క పాటలాగా మనము పాడుకునేలాగా ఇది ఒక ఒరిజినల్ రచన అనిపించేలాగా రాశారు. దానికి అమృతవల్లి గారు స్వరపరిచారు. ఆ తర్వాత యూట్యూబ్ సుష్మా నిట్టల గారి ఛానల్ మీలో చూస్తూనే ఉండొచ్చు. సుష్మా గారు అందులో మొదటి పాసురానికి కొంచెము జానపద బాణి అయితే బాగుంటుందేమో, ఇంకా కనెక్ట్ అవుతుంది అన్నట్టు ఆవిడ ఆ మొదటి పాసురాన్ని వేరే బాణీలో చేశారు. నీరాడ మనసున్నవారు మీరు మీరు శ్రీరమ్యమైన మనవరే పల్లెలోన చేరి కన్యలారా పూర్వి చెలులారా అలా వెళుతుంది అది. చూడండి, మరి మరి కని కని మెరసేటి కనులతో మురిసేయ సోదమ్మ ముద్దు సింగపు కొదమా. ఆ తర్వాత లైన్ చూడండి, కరి మొయిలు మెయ్యి పొయలు గల అందగాడు వరదుడవు మనరేడు వ్రతమేలువాడు. కరి మొయిలు నల్లటి మేఘం, కరి మొయిలు మెయ్యి పొయలు. ఏమి హొయలు పోతోందండి ఈ వాక్యం అసలు. కరి మొయలు మెయ్యి హొయలు కల అందగాడంట ఆయన. నేనేదో కొందరు అనుకునేటంత భక్త కవిని భక్తుడిని కాదు, కొందరు అనుకునేటంత దుర్మార్గుడిని కూడా కాదు. ఎప్పుడూ హృదయావేదన భరించలేనప్పుడు కేక పెడతాను, అది కీర్తన అవుతుంది అని ఎంతో హంబుల్గా ఆయన గురించి ఆయన చెప్పుకున్నారు. దైవాన్ని ఈ ముద్దు ముద్దు మందలింపు చూడండి. ఎందుకయ్యా సాంబ శివ సాంబ శివ, విన్నాం కదా. ఎందుకయ్యా సాంబ శివ సాంబ శివ, ఎవరు నీకు చెప్పేరయ్య ఎందుకయ్యా సాంబ శివ, ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు. అమ్మ ఎలా ఆప్యాయంగా మందలిస్తుందో అట్లా. ఇక వారి లలిత గీతాల లాలిత్యం. పూలేరి తేవే చెలి పోవలి పోవెలకు నీవలే సుకుమారములు నీవలే సుందరములు. చెలి ఎంత సుందరంగా ఉందో తెలియదు కానీ ఈ వాక్యం అంటూ అంత సుందరంగా. ఈ పాట వేదవతి ప్రభాకర్ గారి వర్షన్ ఉంటుంది మీకు యూట్యూబ్లో, కానీ ద్వారం విజయ లక్ష్మి గారు మా ఊరే ఆమె రెండిషన్ ఇంకా చాలా డిఫరెంట్ స్పేస్. మిథున సినిమాలో ఒక్క లైన్ మాత్రమే పెట్టారండి, పూలేరి దేవేచే. అలికిడైతే చాలు ఆశతో నా కనులు వెదకేను నలు దిశలు అతడే మోయనుకుని అలికిడైతే చాలు. లలిత గీతాలకే లాలిత్యం నేర్పినట్టుంది కదండి ఆయన రచన. 1945లో ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగంలో చేరారు. ఎన్నో రేడియో నాటకాలు రాశారు. బాలాంతరపు రజనీకాంతరావు గారితో కొలాబరేట్ చేసి ఆయన గొప్ప సంగీత దర్శకులు. మనలో శ్రీ సూర్యనారాయణ మేలుకో వినని వాళ్ళు ఉంటారు కదండి, లేరు కదా. అది మన మంగమ్మ గారి మనవుల్లో భానుమతి గారి వర్షన్ కాక ఒరిజినల్ పాట. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ పొన్న పువ్వు మీద పగడం పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ
మేలుకో, వెంటనే సూర్యుడు చక్క చక్క మేలుకోవాల్సిందే. ఆ బాలాంతరపు రజనీకాంతరావు గారి కొలాబరేషన్లో ఆయన సంగీత సారథ్యంలో 3 గొప్ప రేడియో యక్ష గానాలు క్షీరసాగర మధురం, విప్రనారాయణ, మాళవిక రాశారు. ఇక మనం ఎప్పుడు వికీపీడియా కొట్టినా ఇన్ పాపులర్ కల్చర్ అని ఒక ట్యాబ్ ఉంటుంది ఏ టాపిక్ అయినా. సో మన దేవులపల్లి గారు ఇన్ పాపులర్ కల్చర్ అన్న ట్యాబ్ కింద మనం ఏం పెట్టుకోవాలి, ఆయన సినీ చలనచిత్ర గీత ప్రస్థానం, తెలుగు చలనచిత్ర గీతా ప్రపంచం యొక్క అదృష్టం అనుకోవాలి. కృష్ణ శాస్త్రి గారు గీత రచయితగా చలనచిత్ర సీమలకు అడుగుపెట్టారు. చలనచిత్ర గీతాలకి ఒక కావ్య స్టేటస్ ఇచ్చిన ఆయన. బిఎన్ రెడ్డి గారి ప్రోద్బలం వల్ల చిత్రసీమలో ప్రవేశించిన కృష్ణశాస్త్రి గారు మల్లీశ్వరి చిత్రానికి స్క్రిప్ట్, సంభాషణలు, పాటలు రాశారు. త్వరలో 75 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న మల్లీశ్వరి పాటలు మన మనసులలో ఇంకా మల్లెల మాలలు ఇస్తూనే ఉన్నాయి. మనసున మల్లెల మాలలు కన్నుల వెన్నెల డోలలుగెనే, ఎంత హాయి ఈ నిండెను, పగలైన రే అనిపించేలా ఎన్ని నాళ్ళకి వతుకు వందెను. సాలూరు రాజేశ్వరరావు గారు స్వరకల్పనలో కృష్ణశాస్త్రి గారు మల్లీశ్వరి పాటలన్నీ ఆయనే. ఎంత హాయి రేయిందను, ఆకాశ వీధిలో హాయిగా పిలచిన బిగువటరా, అది జావళి స్టైల్లో. నా పర్సనల్ ఫేవరెట్, ఎందుకే నీకింత తొందర, బాధలన్నీ పాత గాథలైపోవునే, వంతలన్నీ వెలుగు పుంతలు మాయునే. పాట వింటే చాలండి, బాధలన్నీ పాత గాథలైపోతాయి. సీతా మహాలక్ష్మికి గాను ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారం. మళ్ళీ మేఘ సందేశాన్ని కదలనీక నిముసమునను వదలిపోక నిలుపగ నీ పదముల బంధింపలేను, హృదయము సంకిల చేసి. పలం మీరు చెప్పాలి. ముందు తెలిసేనా ప్రభు ఈ మందిరమిటులుంచేనా, మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో సిగలో అవి విరులో. అందులో ఇక మన ఆకులో ఆకునే ఆయనకి జాతీయ అవార్డు తెచ్చిన సినిమా. కృష్ణశాస్త్రి గారి చలనచిత్ర గీతాలను చెప్పుకోవడానికి మనకి సమయం చాలదండి, కొద్దిగా ముచ్చటించుకుందాం. సడిసేయకో గాలి సడిసేయబోకే, ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని. మనం మల్లెల మాసం, వెన్నెల వేళ అని నాబోటి వాళ్ళు అంటారేమో. ఆయన చమత్కారం చూడండి, మల్లెల వేళ వెన్నెల మాసం అన్నాడు. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి ఏకవీరం, మావి చిగురు తినగాని ఏమైందండి, మావి చిగురు కోయిలు పలికేనా, ఎవరు నేటేరమ్మ ఈ కొమ్మకు, పూలిమ్మ నీరెమ్మ రెమ్మకు, ఎంత తొందరలే అవి పూజకు, రోజు పొడవక ముందే పూలిమ్మని. పూయడం అంటే గుర్తొచ్చింది, అరచేతిలో పూయించారు కదా. గోరింకా పూజింది కొమ్మ లేకుండా. ఇంకా హుషారైన జానపద బాణి, గట్టు కాడ ఎవరో
ఎవరో నల్ల నాగస్వరము పేరు ఎవరో. భక్తిరస ప్రధానమైన పాటలు. పదములే చాలు రామా నీ ఉండేదా కొండపై నా స్వామి ఘనాఘన సుందరా. అసలు సబరి పాటలు అంటే వారే రాయాలేమోనండి. భక్త సబరి 1950. ఏమి రామ కథ సబరి సబరి ఏది మరి ఒకసారి అని ఆయన అన్నారు. అందుకనే 1971లో సంపూర్ణ రామాయణం. ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది. అదే సంపూర్ణ రామాయణంలో ఈ గంగకింత దిగులు ఈ గాలికెంత గుబులు. వింటే మన మనసు నిండా గుబులే. ఆ పాటలో ఒడిదుడుకుల సంసారపు కడలులకే తారకుడవు నీకు బుహుడు కావాలా ఈ కొద్దిపాటి ఏడు దాట అంటాడు. ఆనంద భైరవిలో కొలువైతి వారసాయి. ఇది మొదటిసారి విన్నప్పుడు కర్ణాటక సంగీత కీర్తన అని అనుకున్నానండి. ఎవరిదబ్బా అని కొంచెం రీసెర్చ్ చేస్తే మన శాస్త్రి గారిది. రంగారు జిలుగు బంగారు వలువ సింగారముగా ధరించి ఉరమందు తులసి సరులంతు కలసి మణి అంతముగా వహించి శిష్టైన మొదట కస్తూరి బొట్టు ముస్తావుగా ధరించి ఎలదమ్మి కనుల ఎలదేటి కొనల తులలేని నెనరులుంచి. ఇలా రాస్తే పూర్వ కవులు రాసింది కాక ఇప్పటి కవులని ఎందుకు అనుకుంటామండి? మళ్ళీ ఇలాంటి పాటలు రాసేవారు వస్తారంటారా? ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఆనవ దాటిపోయింది ఆవుట చేరిపోయింది. అక్కడ ఎమోషనల్ అవ్వకు ఏడవకు భస్త్రికా చేసుకొని పదన్నారండి మా విజయసారి. చేసే వచ్చాను పంచేళ్ళంటుంది. 1964లో గుండెలు ద్రవించే విషాదం. గొంతులో సమస్య కారణంగా వారి స్వరపేటిక తొలగించాల్సి వచ్చింది. మాట తీసుకొని నాకు మౌనం ఒసగినావు, మౌనం అందుకొని నీకు గానమియ్యమంటావు. దూరాడే ఆపై చెప్పుకున్నాడు. ఇంచుమించు 50 ఏండ్ల పాటు కూసి ఉన్నాను సభలలో కోకిలవలె. అలసిపోయి తినిక పూయనంచు కాను మూగబోయను వయసుతో నాగళ. గొంతునైతే కోల్పోయాడు కానీ గుండె ధైర్యాన్ని కాదండి. పుస్తకము పెన్ను ఎప్పుడు వెంటనే ఉండే. ఆయన చెప్పాలనుకున్నది అందులో రాసేవారు. సుమారు 16 సంవత్సరాలు అలా సాగింది సాగా. సూట్ కేసులు నిండిపోయేవంట ఆ పుస్తకాలతో. ఆ తర్వాత వల్కూరు మారుతీరావు గారు ఆ సూట్ కేసులు నాకు వీలునామా ఇవ్వండి అని చమత్కరించేవారట. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, కళా ప్రపూర్ణుడు, పద్మభూషణుడు 1980లో పరమపదించారు. ఆయన గతించి ఇంకొద్ది సంవత్సరాలలో అర్ధ శతాబ్ది పూర్తి కాబోతోంది. ఆయన కవిత్వం మాత్రం రాబోయే తరాలను రంజింపజేస్తూనే ఉంటుంది. ఆయనను అమరునిగా నిలుపుతుంది. ఆయన తెలుగువారు కావడం మన అదృష్టం.